గరికపాటి గారి ప్రస్తావన చేసింది అతనే, ఆ వీడియో సర్క్యులేషన్లో పెట్టింది కూడా అతనే. పెట్టి ఇతను మాట్లాడుతున్నది చూసారా అని చెబుతూ ఆ మాటల మీదుగా హిందూ పురాణాల్లోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వాడిన పదాలు కూడా ఇబ్బందికరమైన పదాలే. ఇప్పుడు ఆయన శివాజీ మాట్లాడిన పదాలు ఎలా ఇబ్బందో, నెగిటివ్గా మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడినా ఇక్కడ డిస్కషన్ అనేది గౌరవప్రదంగా జరగాలి. నువ్వు అవతల వాడిని విమర్శించేటప్పుడు నీ ప్రవర్తన ఏమిటి అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. నువ్వు మాట్లాడుతున్న భాష ఏమిటి, నువ్వు చేస్తున్నటువంటి క్రిటిసిజం ఏమిటి అనేది ఒక కన్స్ట్రక్టివ్గా కాకుండా అతను కూడా సెన్సేషనలైజ్ చేయటం కోసం, తను సెన్సేషనలైజ్ అవటం కోసం అనవసరమైనటువంటి మాటలు వాడాడు అతను. అది ప్రమాదం. మీరు మతాన్ని క్రిటికల్గా తీసుకురండి, లేకపోతే పురాణాలని క్రిటికల్గా తీసుకురండి, కానీ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం స్టైల్లో మాట్లాడితే దానికి అవతల వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్లోకి రావాలి. అంతే తప్ప అసలు ఆర్గ్యుమెంట్లే లేవు ఇక్కడ. ఏం మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ కండిషన్లో తనను తాను సెన్సేషనలైజ్ చేసుకోవటానికి ఆయన రకరకాల బూతులు వాడాడు. బూతులు వాడుతూ మాట్లాడినటువంటి మాటలు చాలామందిని గాయపరిచాయి. ఆవిడ కరాటే కళ్యాణి గారు వెళ్ళి కేసు పెట్టింది కదా, అతని మీద కేసులు పెట్టారు. ఇప్పుడు అతను నెమ్మదిగా వాళ్ళు అన్ఫాలో చేయటం మొదలుపెట్టారు అతన్ని. ఈ అన్ఫాలో చేయటం మొదలుపెట్టిన తర్వాత అతను దారిలోకి వచ్చేసాడు. అంటే అతని ప్రధానమైన టార్గెట్ ఏంటంటే సెన్సేషనలైజ్ అవ్వటం. తను మార్కెట్, తను ఆ ఏరియాలో తాను మార్కెట్ చేసుకోవాలనుకున్నాడు అతను. అదొక దుర్మార్గం అనుకుని మాట్లాడాడు. అంతే తప్ప అతనికి నిజంగా కన్సర్న్ ఉంటే, ఆ మాట్లాడిన మాటలు పట్ల ఆయనకి నిజంగా ఒక నిబద్ధత ఉంటే ఇలా గివప్ అనేవాడు కాదు, నిలబడేవాడు.